హాయ్ గైస్, ఈరోజు మనం కర్ణుడు లాంటి మహావీరుడు గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. అలాగే అంతకుముందు చిన్న విజ్ఞప్తి, మీరు మా వీడియోని చూస్తున్నారు కానీ లైక్స్ రావటం లేదు. మీరు మా వీడియోకి లైక్ చేసినట్టయితే మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. కర్ణుడిని దానవీర సూరకర్ణుడని ఎందుకంటారు? కర్ణుడు గొప్ప వీరుడు, దాత, దానశైలి. కర్ణుడు కుంతికి సూర్యుని వల్ల జన్మించాడు, కానీ కొన్ని కారణాల వల్ల నదిలో వదిలివేయబడ్డాడు. రాధాదిరథులు పెంచారు. దుర్యోధనుడికి కర్ణుడు గొప్ప స్నేహితుడు. ఇది ఫ్రెండ్స్, మనం ఈరోజు కర్ణుడి గురించి తెలుసుకున్న కొన్ని విషయాలు. ఇంకా మనం డీప్గా ముందు చర్చలు చేసుకోవచ్చు. సైనింగ్ ఆఫ్. కర్ణుడు వేట, యుద్ధ విద్యల్లో నైపుణ్యం సంపాదించాడు మరియు పరశురాముని వద్ద బ్రహ్మాస్త్రం నేర్చుకున్నాడు. కర్ణుడు కౌరవుల పక్షాన కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నాడు. అతను దానగుణానికి, వీరత్వానికి ప్రసిద్ధి చెందాడు. కర్ణుడు ప్రధాన ప్రత్యర్థి అర్జునుడు. వారిద్దరి మధ్యన జరిగిన యుద్ధం కురుక్షేత్రంలో ఓ ముఖ్యమైనది. అర్జుని చేతిలో కర్ణుడు ఓడిపోయినప్పటికీ, పరశురాముని శాపం వల్ల మరణించినప్పటికీ ఎప్పటికీ కర్ణుడి యొక్క దయాగుణం, వీరత్వం అందరూ చెప్పుకుంటూనే ఉన్నారు. ఇది ఫ్రెండ్స్, మనం ఈరోజు కర్ణుడి గురించి తెలుసుకున్న కొన్ని విషయాలు. ఇంకా మనం డీప్గా ముందు చర్చలు చేసుకోవచ్చు. సైనింగ్ ఆఫ్.